తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించబోయేటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్స్కి సంబంధించి ప్రధానంగా సిలబస్లో పేర్కొన్నటువంటి 13 అంశాలలో ముఖ్యమైనటువంటి అంశంగా 12వ అంశంగా ఉన్నటువంటి సోషల్ ఎక్స్క్లూషన్, సామాజిక అసమానతకు సంబంధించి సామాజిక వెలికి సంబంధించినటువంటి టాపిక్ని ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. ముఖ్యంగా ఒక పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించేటువంటి పరీక్షలలో గతంలో ఉన్నటువంటి సిలబస్కి ఇప్పటి సిలబస్కి చాలా తేడా కనబడుతుంది. ఎస్పెషల్లీ మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉన్నటువంటి కండక్ట్ చేస్తున్నటువంటి పరీక్షలలో ఒక విస్తృతమైనటువంటి సమాచారంతో కూడుకున్నటువంటి అంతర్జాతీయ భావన అయినటువంటి ఈ సామాజిక వెలి అనేటువంటి పదాన్ని ఇందులో ప్రవేశపెట్టడంలో చాలా లోతైనటువంటి అధ్యయనాలు జరిగాయి. ముఖ్యంగా తెలంగాణ లాంటి సమాజంలో సామాజిక ఎడబాటు లేదా సామాజిక వెలి, సామాజిక అసమానతల యొక్క ప్రస్తావన ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ ఎగ్జామ్లో మనకి సగటున అంటే రేపు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలో సగటున 10 ప్రశ్నలు ఈ టాపిక్ నుండి ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంది. తెలంగాణ సమాజంలో ఉండేటువంటి బలహీన వర్గాల యొక్క సమస్యలకు, ఈ సమస్యల యొక్క నేపథ్యానికి ఈ టాపిక్కు ప్రత్యక్ష సంబంధం ఉంది. కాబట్టి అభ్యర్థులు దీన్ని తెలుసుకోవాలనేటువంటి ఉద్దేశంతో మనకి పోటీ పరీక్షల్లో సామాజిక ఎడబాటు లేదా సామాజిక వెలి, అదేవిధంగా సమాజంలో ఉండేటువంటి బలహీన వర్గాలు, ఆ బలహీన వర్గాలకు అంటే వారి యొక్క సంక్షేమానికి ప్రభుత్వము ఏ విధంగా పరిష్కారం చూపాలి, సమ్మిళిత విధానాలు అంటే ఏమిటి అనేటువంటిది దీనిలో చూపించడం జరిగింది. సో దీనికి అభ్యర్థులు ఎలా ప్రిపేర్ కావాలి, ఈ టాపిక్ నుండి మనకి ప్రశ్నలు ఎలా వస్తాయి, ఎలా చదవాలి, దాంట్లో సమాచారం ఏ విధంగా ఉంది అనేటువంటిది మనం ఒకసారి కనుక పరిశీలిస్తే, సో సామాజిక అసమానత లేదా సామాజిక వెలి అనేది ఒక అంతర్జాతీయ భావన. ఈ భావన అనేది సోషలాజికల్ టర్మినాలజీలో ఉంటుంది, సామాజిక శాస్త్ర పరిభాషలో ఉంటుంది. సో క్వశ్చన్స్ అన్నీ కూడా ఫ్యాక్ట్ ఓరియంటేషన్లో ఉండవు, సమాచారం అంతా కూడా జనరల్గా ఉంటుంది, ప్రశ్నలు కూడా చాలా జనరల్గా ఉంటాయి. కానీ సరైనటువంటి సమాధానం గుర్తించేటప్పుడు చాలా ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది మన చుట్టూ జరుగుతున్నటువంటి పరిణామాలు, దాని నుంచి మనం సరైనటువంటి పరిష్కార మార్గాన్ని లేదా సమస్యను సరైన కోణంలో అర్థం చేసుకున్నామా లేదా అనేటువంటిది టెస్ట్ చేస్తారు. స్టేట్మెంట్స్ రూపంలో, అసర్షన్ అండ్ రీజనింగ్ రూపంలో, అంటే ఒక అసర్షన్ ఇచ్చి ఇది రీజనా కాదా అనేటువంటిది, లేదా ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఆ స్టేట్మెంట్ కరెక్టా కాదా అనేటువంటిది మనకి పరీక్షలో ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది. సో జనరల్గా అసలు ఏమిటి ఈ సామాజిక వెలి, సో దీనికి ప్రశ్నలు ఎలా వస్తాయనేటువంటి కొంత సందర్భం బట్టి మనకు అర్థం చేసుకోగలుగుతాం. సమాజంలో లేదా సమాజ శాస్త్రం యొక్క సహజ న్యాయ సూత్రాల ప్రకారము సమాజంలో ఉండేటువంటి వ్యక్తులందరికీ కూడా సమానంగా జీవించేటువంటి అవకాశం ఉంటుంది. బట్ వివిధ కారణాల వల్ల భారతదేశం లాంటి సంప్రదాయ సమాజాలలో కొన్ని వర్గాలు, కొన్ని సమాజాలు మిగతా వారు చేత వివక్షత గురి కావడం వల్ల వెలివేయబడ్డటువంటి సందర్భం ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ భారతదేశానికి చూస్తే, భారతదేశంలో వర్ణ వ్యవస్థలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, దీంట్లో మొదటి 3 వర్ణాలు ఉన్నతమైనటువంటి జీవనాన్ని, శూద్రులు మిగతా వర్ణాలకి సేవ చేసేటువంటి జీవనం, దానికంటే కింద అంటే ఆ 3 వర్ణాల కంటే కింద అస్పృశ్యత లేదా అంటరాని కులాలుగా పరిగణించబడ్డటువంటి దళిత కులాలు సమాజం నుంచి పూర్తిగా వెలివేయబడ్డాయి. అదేవిధంగా సమాజంలో ఉండేటువంటి మరికొన్ని బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వివిధ కారణాల వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ మనకి కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం కావడం వల్ల వృద్ధులు, వికలాంగులు, వితంతువులు వంటి వర్గాలు కుటుంబం నుండి పూర్తిగా వెలివేయబడ్డారు. అలాగే సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి కులాలుగా అవన్నీ ఉన్నాయో అవి అభివృద్ధికి దూరంగా నెట్టివేయబడ్డాయి. బాలలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాల కార్మికులుగా మారినటువంటి సందర్భం ఉంది. వెట్టి చాకరీ, కట్టు బానిసత్వం, ఇట్లా సమాజంలో గౌరవంగా జీవించాల్సినటువంటి వ్యక్తులు ఒక ఇబ్బందికరమైన పరిస్థితుల్లో జీవించడం అనేది ఒక రకంగా వెలివేయబడ్డట్టు, ఆ భావనకు సంబంధించి ఆ అంశానికి సంబంధించి వెలివేయబడ్డట్టు. అందుకే అంతర్జాతీయ స్థాయిలో ఈ భావన మనకి విభిన్న రూపాలలో
సిద్ధాంతాల రూపంలో వెలుగులోకి వచ్చింది. సామాజిక వెలిని నిర్వచించేటప్పుడు అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. అంటే మామూలు భాషలో చెప్తే సమాజంలోని ఒక భాగము వెలివేయబడుతుంది. సో ఎందుకు అంటే ఆ భాగానికి ఉన్నటువంటి బలహీనత వల్ల, లేదా ఆ వర్గానికి ఉన్నటువంటి బలహీనత వల్ల, లేదా సమాజం యొక్క నియమాలకు విరుద్ధంగా ఉన్నారని భావించడం వల్ల ఒక వర్గాన్ని వెలివేస్తున్న సందర్భం ఉంది. కానీ ఇది సమాజ శాస్త్ర సహజ సిద్ధాంతాలకు పూర్తి భిన్నమైనటువంటి భావన. కాబట్టి భారతదేశంలో సామాజిక అసమానతలకు పునాది, సమాజంలో ఈరోజు సోషల్ ఇన్ఈక్వాలిటీస్, సమాజంలో అందరికీ సమానమైనటువంటి అంతస్తు లేదు, స్టేటస్ లేదు అంటే అది సామాజిక వెలి యొక్క ఫలితం అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల మనకి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నిటి కూడా గౌరవంగా జీవించేటట్టు అంటే అవకాశాలు కల్పించడం అంటే వెలికి పరిష్కార మార్గం చూపడమే. అంతర్జాతీయ స్థాయి కనుక పరిశీలిస్తే సామాజిక వెలిని నిర్వచించడంలో మనకి అనేక అంశాలను పరిగణలోకి తీసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గృహవసతి ఉండడము లేకపోవడం అనేటువంటి ఒక భావన, ఆరోగ్య అంటే సంబంధించిన పారామీటర్స్ ఏవైతున్నాయో అవి ఏ స్థాయిలో ఉన్నాయి అనేటువంటిది, లేదా అదేవిధంగా విద్యకు సంబంధించి అంటే అక్షరాస్యత నిరక్షరాస్యత, ఆర్థిక అంశాలకు సంబంధించి సంపద ఉండటము లేకపోవడము, పేదలు ధనవంతులు అనేటువంటి భావన. సో మౌలికమైనటువంటి అవసరాలు ఏవైతున్నాయో వాటిని కలిగి ఉన్నారా లేదా అనేటువంటిది కూడా దీనిలో గుర్తుపెట్టుకోవాలి. అంటే సామాజిక జీవనానికి అవసరమైనటువంటి కనీస అవసరాలు తీర్చుకునేటువంటి స్థితిలో ఉన్నారా లేదా. అంతేకాకుండా సామాజిక సంబంధాలకు సంబంధించి సోషల్ రిలేషన్స్ కూడా ఏ స్థాయిలో ఉన్నాయనేటువంటిది ఈ మనకు సామాజిక వెలిని నిర్వచించేటప్పుడు పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి కాలము దృష్ట్యా కనుక నిర్వచిస్తే ఒక టైం బౌండ్ అంశంగా చూస్తే ఇది ఒక గతిశీల రేఖాంశ పారామితిని సూచిస్తుందని చెప్తారు. ఇది చాలా టెక్నికల్ పదం ఇది. అంటే నిరంతరము మార్పు చెందుతూ ఉంటుందని చెప్పడం. గతిశీల రేఖాంశ పద్ధతి పారామీటర్ లేదా పరిమితి అని చెప్తున్నాం. అంటే ఇది ప్రపంచవ్యాప్తంగా కాలానుగుణంగా నిరంతరము అది ఏదో ఒక రూపంలో కొనసాగుతూ వస్తున్నటువంటి భావన అనేటువంటి గుర్తుపెట్టుకోవాలి. నిజానికి మనకి భారతదేశానికి సంబంధించినటువంటి సామాజిక నిర్మాణం, అది ఇంక్లూడింగ్ తెలంగాణ సామాజిక నిర్మాణం కూడా దీనికి అతీతం కాదు. ఇక్కడ కూడా సామాజిక అసమానతలు అనేకం ఉన్నాయి. సో అందుకే భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ సామాజిక అసమానతలను తొలగించడం అనేటువంటి ప్రధానమైనటువంటి ఎజెండాగా పెట్టుకొని, ముఖ్యంగా ఏ వర్గాలు అయితే సమాజం నుంచి అభివృద్ధి పరంగా జీవన విధానం పరంగా దూరంగా నెట్టివేయబడ్డారో వాళ్ళందరినీ కూడా జనజీవన స్రవంతిలోకి తీసుకురావాలనేటువంటి ఒక మహోన్నతమైనటువంటి లక్ష్యమే ఈ ప్రభుత్వ విధానం అనేటువంటిది ప్రతిసారి ప్రభుత్వాలు వివిధ పథకాల రూపంలో చెల్లిస్తుంది. అందుకే సంక్షేమ రాజ్య భావన గురించి చెప్పేటప్పుడు ప్రభుత్వాల యొక్క అంతిమ లక్ష్యము అణగారిన వర్గాల అభ్యున్నతి అని పిలుస్తాం మనం. సో ఈ అణగారిన వర్గాలు ఎందుకు అణగారిపోయారు, ఎందుకు వెనుకబడిపోయారంటే సామాజికంగా వెలివేయబడ్డారనే విషయం గుర్తుపెట్టాం. సో దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ సార్వజనీన భావన ఇది వేరువేరు రూపాల్లో కనబడుతుంది. ఇతర దేశాలలో చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ఉన్నత అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా సామాజిక వెలి ఉంది. వాళ్ళు జాతిపరంగా లేదా శరీర రంగు పరంగా చేసినప్పుడు అమెరికా లాంటి పాశ్చాత్య దేశాల్లో శ్వేత జాతీయులు, నల్ల జాతీయులు లేదా నిగ్రిటోసు అనేటువంటి భావన కనబడుతుంది. అదేవిధంగా కొన్ని దేశాల్లో మతపరమైనటువంటి భావన కూడా మెజారిటీ సభ్యులు ఉన్నటువంటి మతము మైనారిటీ మతాలపైన ఆధిపత్యాన్ని చెలాయించే సందర్భం కావచ్చు. భారతదేశంలో అగ్రకులాలు నిమ్న కులాలపైన ఆధిపత్యం చెలాయించడం కావచ్చు. సో ఇవన్నీ కూడా మనకి సామాజిక వెలి యొక్క నేపథ్యానికి సంబంధించినటువంటి విషయాలు గుర్తుపెట్టుకోవాలి. అయితే జనరల్గా ఎప్పుడైతే ఒక సమాజంలో కొన్ని వర్గాలు ఆ సమాజంలో వనరులను తాము మాత్రమే అనుభవించాలని చెప్పి మిగతా వాళ్ళకి దీన్ని అందకుండా చేయడం ద్వారా ఆ వర్గాలు వెనుకబడిపోతాయి లేదా సామాజికంగా వెలివేయబడతాయి. కాబట్టి ఫలితమే మనకు సామాజిక అసమానతలు, సంఘర్షణ, ఇవన్నీ కూడా వివక్షతలు ఇస్తున్నది. సో ఒక రకంగా చెప్పాలంటే ఈ సామాజిక వెలి అనేది అంతర్గతంగా చాలా గతిశీలమైనదని. సో గతిశీలమైనటువంటి పదం ఎందుకంటే పదే అంటున్నామంటే ఇది నిరంతరము జరుగుతూనే పోతున్నది. అంటే ఇది ఈ సమాజము ఆ సమాజము, ఈ కాలము ఆ కాలం అనేటువంటిది కాకుండా నిరంతరము అన్ని సమాజాల్లో అన్ని కాలాల్లో ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే వస్తున్నది. అంతేకాకుండా ఇది ఒక బహుమితీయ ప్రక్రియ అంటాం. సో మల్టీ డైమెన్షనల్ ప్రాసెస్. సో విభిన్న రూపాలలో ఇది కొనసాగుతున్నటువంటి సందర్భం. కాబట్టి దీన్ని ఎదుర్కోవడానికి
ఒక పటిష్టమైనటువంటి వ్యూహము అవసరము. సో ఇట్లాంటి టాపిక్స్ మల్టిపుల్ చాయిస్ పరంగా అడిగేటువంటి అవకాశం ఉన్నప్పుడు అభ్యర్థులు సమాజం పట్ల, సమాజంలోని బలహీన వర్గాల పట్ల, ఆ బలహీన వర్గాల యొక్క చారిత్రక నేపథ్యం పట్ల, ప్లస్ ప్రభుత్వం యొక్క వ్యూహం పట్ల స్పష్టమైనటువంటి అవగాహన ఉంటే తప్ప ఇక్కడ వచ్చేటువంటి ప్రశ్నలకి మనం సమాధానం పెట్టలేరు. ఎస్పెషల్లీ మనకి ఒక వర్గము ఒకటి భౌతికంగా దూరం కావడమే కాకుండా వాళ్ళ జీవన అవకాశాల పరంగా కూడా వెలివేయబడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జీవనోపాధి అందుబాటులో లేకపోవడం, లేదా ఉపాధి అవకాశాలు కొద్దిమందికి మాత్రమే అందుబాటులోకి ఉండటం, అదేవిధంగా సరైనటువంటి మనకి గృహ వసతి లేకపోవడం కావచ్చు, లేదా వ్యవసాయ భూములు లేకపోవడం కావచ్చు, అదేవిధంగా మిగతా విద్య వైద్యానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో లేకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో పౌరసత్వం కూడా, ఇప్పుడు మనకి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో పౌరసత్వ చట్టం రావడానికి కూడా ఇదే రీజన్. అంటే అక్కడ ఉన్నప్పటికీ కూడా వారిని పౌరులుగా గుర్తించలేకపోవడం, అంటే సిటిజన్షిప్ ఇవ్వకపోవడం. అదేవిధంగా కల్చరల్గా అంటే వాళ్ళ కల్చర్ని అభివృద్ధి చెందించేటువంటి అవకాశం, వాళ్ళని డెవలప్ చేసుకునేటువంటి అవకాశాలు లేకపోవడం, స్కిల్స్ అందుబాటు అంటే వాళ్ళకి స్కిల్స్ అందించేటువంటి సందర్భం లేకపోవడం. సో ఇవన్నీ కూడా సామాజిక వెలి యొక్క వివిధ రూపాలుగా చెప్తాం. సామాజిక సమానత్వము అనేటువంటిది, లేదా సంక్షేమ రాజ్య భావన అనేటువంటిది ఎందుకు ఆవిర్భవించిందంటే, ప్రపంచవ్యాప్తంగా ఈ సంక్షేమ రాజ్య భావన రావడానికి, లేదా సమానత్వం దిశగా ప్రయత్నాలు జరగడానికి కారణము, ప్రపంచంలో అన్ని దేశాల్లో, అన్ని సమాజాల్లో ఇది ఏదో రూపంలో కొనబడుతున్నాం. మనకి ఒకసారి కనుక మీరు పరిశీలిస్తే ఆ పదాలు కనుక చూస్తే, ఒకసారి ఆ వెలి అనేది ఎలా కనబడుతుంది అంటే, భౌతికంగా తీసి బక్కకు పెట్టడమే కాకుండా అదే సమాజంలో నివసిస్తున్నప్పటికి కూడా వారికి ఒక సామాజిక అంతస్తు లేకపోవడం, సమాజంలో గౌరవం లేకపోవడం, మర్యాద లేకపోవడం, సంతృప్తికరమైనటువంటి జీవనం లేకపోవడం. సో ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా అంటే ప్రజలు అందరూ ఉపయోగించుకునేటువంటి వాటిని వీళ్ళు ఉపయోగించుకునే అవకాశం లేకుండా చేయడం, వీటన్నింటిని కూడా సామాజిక వెలిగా పరిగణించవచ్చని భారతదేశంలో ముఖ్యంగా సామాజిక వ్యవస్థను, ఆర్థిక వ్యవస్థను కలిపి సంక్షేమ ఆర్థిక వ్యవస్థ కోణంలో అధ్యయనం చేసినటువంటి అమర్త్య సేన్ పేర్కొన్నాడు. కాబట్టి మనకి ఇది అమర్త్య సేన్ కంటే ముందు మనకు ప్రపంచవ్యాప్తంగా ఈ భావన, మనకు ఫ్రాన్స్లో వచ్చినటువంటి ఈ భావన కనుక చూస్తే, ఫ్రెంచ్ విప్లవం ఏదైతుందో స్వేచ్ఛ, సమానత్వము, సౌభ్రాతృత్వం అనేటువంటి నినాదాలు ఇచ్చినటువంటి ఫ్రెంచ్ విప్లవము నిజానికి సామాజిక వెలికి ఒక శాశ్వత పరిష్కారం చూపాలనేటువంటి ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకునే అది ముందుకు వచ్చిన సందర్భం. కాబట్టి అభ్యర్థులు మనం కొన్ని పదాలను అనేక సందర్భాల్లో పరిశీలిస్తాం, బట్ ఇక్కడ ఆ పరిశీలిస్తున్నటువంటి విధానానికి చాలా తేడా ఉంటుంది. ఇది సమాజంలో ఉండేటువంటి అన్ని వర్గాలు ఆనందంగా జీవించడానికి అవకాశాలను వెతకాల్సినటువంటి అనివార్యత అనేది ప్రభుత్వానికి ఉంది. కాబట్టి అభ్యర్థులు రేపు ఉద్యోగులుగా మారిన తర్వాత ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమాల్లో బలహీన వర్గాల సంక్షేమానికి సంబంధించిన కార్యక్రమాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అసలు ఈ బలహీన వర్గాలు వాళ్ళ చారిత్రక నేపథ్యం ఏమిటి, వాళ్ళు ఎందుకు వెలివేయబడ్డారనేటువంటి అవగాహన ఉంటే ప్రభుత్వ కార్యక్రమాలు 100% విజయవంతమైన అవకాశం ఉంటుంది. అందుకోసం మనకి దీన్ని సిలబస్లో పెట్టారు. ఇక సామాజిక వెలి అనేటువంటి భావన ఒక విస్తృతమైనటువంటి పరిధి కలిగి ఉన్నటువంటి భావన. దీంట్లో సామాజిక, సాంస్కృతిక, న్యాయ, రాజకీయ అన్ని కోణాలు ఇందులో అంతర్గతంగా ఉంటాయి. మనకి ఇది ఒక సంకుచితమైన భావన కాదు, విశాలమైనటువంటి భావన అని చెప్తున్నాం. అంటే ఇప్పుడు న్యాయం కొద్ది మందికే అందుబాటులో ఉండడం, మిగతా వాళ్ళకి లేకపోవడం, అది సామాజిక వెలి కిందికి వస్తుంది. అంటే వెలి అనేటువంటి పదము విస్తృతమైనటువంటి పరిధిని కలిగి ఉన్న పదం. కాబట్టి ఆ కోణాలను చూస్తే ఈ దేశంలో లేదా ఈ రాష్ట్రంలో అనేక వర్గాలకు ఇంకా అనేక కార్యక్రమాలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. సో కనీసం జీవించే హక్కు, గౌరవంగా జీవించే హక్కు, మానవ హక్కు అనేటువంటి పదాలన్నీ కూడా సామాజిక వెలికి ప్రతిస్పందనగా వచ్చినటువంటి పదాలని గుర్తుపెట్టుకోవాలి. సో ఒక రకంగా చెప్పాలంటే, ఒక సమాజంలోని ఒక వర్గము ఇంకొక వర్గంని పైన ఆధిపత్యం చెలాయించడం, ఇంకొక వర్గం యొక్క జీవన విధానాన్ని శాసించడం ఏదైతుందో దానిని మనము సామాజిక వెలి అంటాం. అంటే భౌతికంగా వారిని బలవంతంగా బయటికి పంపించడమే కాదు, ఆ సమాజంలో ఉన్నా కానీ గౌరవప్రదంగా జీవించలేని పరిస్థితిని, అంటే గౌరవప్రదంగా జీవించకుండా లేదా గౌరవప్రదంగా జీవించే అవకాశాలను ఏదైనా ఒక వర్గం హరిస్తే దాన్ని కూడా సామాజిక వెలి అని చెప్పడం జరుగుతుంది. సో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితులకు
భారతదేశంలో ఉండేటువంటి పరిస్థితులకు మనం ఒకసారి కంపేర్ కనుక చేసుకోగలిగితే ప్రపంచవ్యాప్తంగా జాతిపరమైనటువంటి వైవిధ్యము, మతపరమైనటువంటి వైవిధ్యము లేదా శత్రుత్వము, అది నాగరికతల ఘర్షణ కావచ్చు, ఇలా అనేక రకాలుగా ఉంటే భారతదేశంలో మాత్రము వర్ణ వ్యవస్థ లేదా కుల వ్యవస్థ రూపంలో ఈ సామాజిక విలి అనేది మొదట ప్రారంభమైంది. మలివేద కాలంలో ఋగ్వేదంలోని పురుష సూక్తంలో చాతుర్వర్ణ వ్యవస్థ ప్రస్తావన కనబడుతుంది. నిజానికి సమాజ మనుగడకు సంబంధించి మాట్లాడినప్పుడు సమాజము శాశ్వతంగా ముందుకు కొనసాగాలి, సమాజం యొక్క అవసరాలు తీరాలి అన్నప్పుడు అక్కడ సమాజంలో సామాజిక స్థరీకరణ, సోషల్ స్ట్రాటిఫికేషన్ అనేది అనివార్యమైంది. కాబట్టి సమాజము వివిధ వర్ణాలుగా కులాలుగా విభజింపబడ్డారనే ఒక భావన ఉంది. కానీ తర్వాత కాలంలో ఈ వర్ణ వ్యవస్థ కుల వ్యవస్థగా రూపాంతరం చెందడం, దాని ఫలితంగా ముఖ్యంగా పంచమ వర్ణంగా భావించబడేటువంటి అంటరాని అస్పృశ్య దళిత కులాలు సమాజం నుంచి వెలివేయబడటము, వాళ్ళ జీవన విధానం అస్తవ్యస్తం కావడం, సామాజిక అసమానతలు ప్రమాదకర స్థాయికి చేరుకోవడం అనేది ఈ తెలంగాణతో సహా దేశంలోని అనేక రాష్ట్రాల్లో, ముఖ్యంగా వెనుకబడిన వర్గాలు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో అది ప్రధాన సమస్యగా ఇప్పటికీ కూడా కొనసాగుతున్నది. కులపరమైనటువంటి ఆధిపత్యము, ఆధిక్య కులాలు, భూస్వామ్య వ్యవస్థ, ఇవన్నీ కూడా కింది కులాలను అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేయడం ద్వారా ఆటోమేటిక్గా సమాజంలో అసమానతలు ప్రమాదకర స్థాయికి పెరుగుతున్నాయి. అదే సమయంలో మతపరమైనటువంటి విషయాలు కనుక వస్తే, మతపరంగా చూస్తే మెజారిటీ మతాలు అంటే సంఖ్యాపరంగా జనాభా పరంగా ఎక్కువగా ఉన్నటువంటి మతాలు మైనారిటీ మతాల పట్ల ప్రవర్తించే ప్రవర్తన ఏదైతుందో, లేదా ప్రభుత్వాలు లేదా ప్రభుత్వ యంత్రాంగం, సో ఏ రూపంలో చూసినా కానీ అంటే మెజారిటీ మతాలు మైనారిటీ మతాల పైన ఆధిపత్యం చెలాయించడము వివిధ సందర్భాల్లో మనం కనబడతాం. దాన్ని కూడా సామాజిక వెలి అంటాం. అంటే ఒకటి కులపరమైనటువంటి వెలి కనబడింది, రెండోది మతపరమైనటువంటి వెలి కనబడింది. ఇంకొక విషయం తెగపరమైనటువంటి వెలి కూడా భారతదేశంలో కనబడుతుంది. అంటే నిజానికి తెగలు, ఆదివాసీలు ఎవరైతే ఉన్నారో భారతీయ సమాజంలో వాళ్ళు అంతర్భాగం కాదు. వాళ్ళు మొదటి నుంచి కూడా స్వయం ప్రతిపత్తితో ఒక శాంతియుత జీవనాన్ని ప్రకృతితో అనుబంధం ఏర్పరచుకొని జీవిస్తున్నటువంటి ప్రజలు కొన్ని ప్రత్యేక సందర్భాల వల్ల, కారణాల వల్ల వాళ్ళు మైదాన ప్రాంత ప్రజలతో కలిసి జీవించే పరిస్థితులు ఏర్పడాయి. కానీ తెగలను కూడా మిగతా సమాజాలు వాళ్ళు కలుపుకోకపోవడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళు కూడా సామాజిక వెలికి గురయ్యారు. మరొక వర్గము భారతదేశంలో, ముఖ్యంగా భారతీయ సమాజం యొక్క నిర్మాణమే పితృస్వామ్య సామాజిక వ్యవస్థ. ఈ పితృస్వామ్య సామాజిక వ్యవస్థలో మహిళలు రెండవ తరగతి పౌరురాలుగా పరిగణించబడ్డారు. సో సమానమైనటువంటి పురుషులతో సమానమైనటువంటి హక్కులు పొందలేని పరిస్థితి ఉంది. సమాజ నిర్మాణంలోనే లోపం ఉండటం వల్ల సామాజిక వ్యవస్థలో ఈ వర్గాలు మొదటి నుంచి కూడా అసమానతలకు వెలి, అంటే నిర్ణయాధికారం లేకపోవడమే వెలి అంటారు. వెలి అనేటప్పుడు భౌతికంగా మాత్రమే దూరంగా పెట్టడం కాదు. కుటుంబ స్థాయిలో ఒక నిర్ణయం తీసుకునేటప్పుడు మహిళకు అవకాశం కల్పించకపోవడాన్ని కూడా వెలి అంటారు. సో వెలి అనేది చాలా విస్తృతమైనటువంటి భావన, గతిశీల భావన, బహుమితీయ భావన అని ఎందుకు చెప్పామంటే అది ఒక్కొక్క దశలో, ఒక్కొక్క సందర్భంలో, ఒక్కొక్క సమయంలో అది ఒక్కొక్క రూపంలో బయటపడుతున్నటువంటి సందర్భం. అట్లా మెజారిటీ వర్గం మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 50% జనాభాలో ఉన్నప్పటికీ కుటుంబ స్థాయిలో కానీ, ప్రభుత్వ స్థాయిలో కానీ, సమాజ స్థాయిలో కానీ నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం లేని వర్గంగా ఉన్నారు. అంటే వాళ్ళు వెలికి గురైనారనే విషయాన్ని గుర్తుపెట్టారు. అంటే అవకాశాలు, హక్కుల పరంగా అవి ఒక వర్గానికి లేవు అంటే ఆ వర్గం వెలివేయబడ్డదనేటువంటిది సమాజ శాస్త్రం యొక్క సహజ సూత్రాలు తెలుపుతున్న విషయం. అదేవిధంగా మనకి సమాజంలో అంటే మనకి శారీరకంగా, మానసికంగా వైకల్యం ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని సమాజము తమలో కలుపుకునే ప్రయత్నం చేయదు. సో ఆ వర్గం కూడా మనకి వెలివేయబడ్డటువంటి వర్గంగా చెప్తారు. అంటే వాళ్ళ వల్ల సమాజానికి పెద్దగా ఉపయోగం ఉండదు అనేటువంటి భావన, లేదా వాళ్ళని తక్కువ చేయడం వల్ల కూడా దివ్యాంగులు కావచ్చు, లేదా పిల్లలు, మనకు బాలలు ఎవరైతే వారికి సరైనటువంటి హక్కులు ఉండవు. కాబట్టి ఆ హక్కులకు సంబంధించినటువంటివి హరించబడితే ఆ వర్గాలను కూడా మనం సామాజిక వెలికి గురైనట్టు. సో సామాజిక వెలి అనేది సమాజంలో ఉండేటువంటి ఎక్కువ వర్గాలను ప్రభావితం చేస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి పోటీ పరీక్షల్లో మనము ఈ అంశాన్ని చాలా శాస్త్రీయ పద్ధతిలో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి.
సామాజిక వెలి అనేటువంటి భావన మనకి భారతదేశానికి సంబంధించి చూస్తే చారిత్రకంగా ఒక రకంగా కనబడితే ఆధునిక కాలంలో మరో రూపంలో కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1990వ దశకంలో ప్రారంభమైనటువంటి ప్రపంచీకరణ ఏదైతుందో అది గ్లోబలైజేషన్గా, ప్రైవేటైజేషన్, లిబరలైజేషన్, ఎల్పిజి ద్వారా ఈ నూతన ఆర్థిక విధానాలు గ్రామీణ సామాజిక ఆర్థిక వ్యవస్థలను అనేక విధాలుగా ప్రభావితం చేస్తాయి. సో దీంట్లో కొన్ని వర్గాలు పూర్తిగా తమ జీవనోపాధిని కూడా కోల్పోయారు. అది మరో రూపంలో వెలికి గురైన సందర్భం. అసమానతలు ఎప్పుడైతే పెరిగిపోయినాయో సమాజంలో సంఘర్షణ అనేది బాగా ప్రమాదకర స్థాయికి పేరిపోయింది. సో సామాజిక వెలి ఫలితమే ఇప్పుడు కొన్ని వర్గాలు లేదా కొన్ని సమాజాల్లో నిరంతరం ఘర్షణలు జరుగుతున్నాయి. సో నేరమయ సమాజం తలెత్తుతున్నది. అంతేకాకుండా ముఖ్యంగా ఈ మానవ వనరు ఇప్పుడు కొన్ని వర్గాలను మనం వెలివేయడం ద్వారా అది కేవలము ఆ వ్యక్తులకు మాత్రమే నష్టం కాదు, మొత్తం మీద సమాజం మొత్తం దానివల్ల నష్టపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎట్లా నష్టపోతుంది అంటే ఆ వర్గాల యొక్క మానవ వనరులను మనం పరిగణలోకి తీసుకోకపోవడం వల్ల ఆ సమాజము తొందరగా అభివృద్ధి చెందేటువంటి అవకాశము ఉండదు. సో ఇది ఇప్పుడు మనం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాల్లో ఈ ఎందుకు దోపిడీలు, దొంగతనాలు, హత్యలు ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయంటే సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కావడం, అధికారం కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కావడం, సమాజంలో అసమానతలు ప్రమాదకర స్థాయికి చేరుకోవడం, గౌరవంగా జీవించే అవకాశాలు లేకపోవడం, ఇలాంటి పరిణామాల యొక్క ఫలితమే నేరమయ సమాజాలు అనేటువంటిది అనేక సందర్భాల్లో సామాజిక అధ్యయనాల వల్ల మనకు వెల్లడైన విషయం. అంతేకాకుండా ఏ దేశాలైతే సామాజిక వెలిని ఎదుర్కొంటున్నాయో ఆ దేశాల్లో అభివృద్ధి కుంటుపడుతున్నది. భౌతికంగా మనకి ఒక ఆర్థిక వ్యవస్థలో మార్పు జరిగినంత మాత్రాన, సంపద పెరిగినంత మాత్రాన అది సమాజ అభివృద్ధిగా మనం పరిగణనలోకి తీసుకోం. సమాజ అభివృద్ధి అనేది మానవ అభివృద్ధి రూపంలో జరుగుతుంది. సో మానవ అభివృద్ధి అనేది అనేక అంశాలతో ముడిపడి ఉంటుంది. దాంట్లో విద్య, ఆరోగ్యము, ఆనందము, గృహ వసతి, తాగునీరు, ఇవన్నీ అనేక పారామీటర్స్ ఉంటాయి. సో డబ్బులు మాత్రమే అభివృద్ధిగా పరిగణలోకి తీసుకోము. జీవన ప్రమాణ స్థాయి, ఆయు ప్రమాణ స్థాయి, ఆరోగ్య ప్రమాణ స్థాయి ఇవన్నీ కూడా పెరిగినప్పుడే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఈ మానవ సంతోష సూచిక అనేటువంటి ఒక కొత్త భావన వెలుగులోకి వచ్చింది. అంటే ఒక సమాజం ఆనందంగా ఉందా లేదా అనేటువంటిది నిర్ణయించడానికి మానవ సంతోష సూచికను తీస్తున్నారు. ఏ సమాజాల్లో అయితే సామాజిక వెలి ప్రమాదకర స్థాయిలో ఉందో ఆ దేశాలలో, ఆ సమాజాలలో అవి మానవ అభివృద్ధి సూచికలో వెనుకబడి ఉన్నాయి. మనకు అదేవిధంగా మానవ సంతోష సూచిలో కూడా వెనుకబడి ఉన్నటువంటి సందర్భం ఉంది. సో ఇలాంటి భావన ఎలా మొదలైంది అనేటి కనుక చూస్తే ఇది 1974లో మొదటిసారిగా ఫ్రాన్స్కు చెందినటువంటి రినే లియోనీర్ అనేటువంటి ఒక సామాజిక శాస్త్రవేత్త ఈ సామాజిక వెలి అనేటువంటి పదాన్ని ప్రపంచానికి పరిచయం చేశాడు. సో రినే లియోనీర్ యొక్క వివరణ ప్రకారం చూస్తే ఈ సమాజ నిర్మాణంలో అసమానతలు ఉంటే అవి ఆ సామాజిక వెలికి ప్రత్యక్షం కారణమవుతాయి అనే విషయాన్ని చెప్పాడు. అంటే సమాజంలో ఉండేటువంటి అసమానతలు ఆ అవకాశాల పరంగా వాళ్ళకి ఆ వివక్షత చూపుతారు. కాబట్టి ఒక వర్గం ఎక్కువగా అవకాశాలను పొందుతాయి, ఇంకొక వర్గం అవకాశాలు పొందలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆటోమేటిక్గా అవి వెలికూరవుతాయి. ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భావన అభివృద్ధి చెందినటువంటి అమెరికా, బ్రిటన్ మొదలు అత్యంత వెనుకబడ్డటువంటి నైజీరియా వరకు ప్రతి దేశంలో కూడా ఈ అసమానత, వివక్షత అనేది నిరంతరం ఏదో ఒక రూపంలో కొనసాగుతూ పోతుంది. కాబట్టి మనకు ఘర్షణ వాతావరణం కనబడుతుంది. ఒక రకంగా చూస్తే మనకి మానవ పరిణామక్రమము, సామాజిక పరిణామక్రమం అనేది నిరంతరం జరుగుతూ వచ్చిన ప్రక్రియలో కాలానుగుణంగా అనేక మార్పులు జరిగినాయి. ఈ మార్పుల వల్ల కొన్ని వర్గాలు ఆధిపత్యాన్ని కలిగి ఉన్నారు, మిగతా వర్గాలు పరాధీనంగా మారిపోయారు. సో ఎప్పుడైతే అంటే సామాజిక పరిణామ క్రమంలో తెలివైన వర్గము తెలివి తక్కువగా ఉన్నటువంటి వర్గం పైన ఆధిపత్యం చెలాయించటం, ఆ తెలివితేటల వల్ల మొత్తం సంపదను వాళ్ళ చేతుల్లోనే కేంద్రీకృతం చేసుకోవడం, సో ఇవన్నీ తర్వాత కాలంలో అది హక్కులుగా మారిపోవడం, మిగతా వర్గాలు వారికి పరాధీనులుగా, బానిసలుగా మారిన సందర్భం, ఇవన్నీ కూడా ప్రపంచ చరిత్రలో కనబడ్డాయి. అవి ఈరోజు సామాజిక వెలి రూపంలో చూస్తున్నాం. సో ఇది చారిత్రక నేపథ్యం చూస్తే ప్రపంచంలో మనకి 18వ శతాబ్దంలో ఫ్రాన్స్లో జరిగినటువంటి ఈ ఫ్రెంచ్ విప్లవం ఏదైతుందో సాంస్కృతిక రాజకీయ ఉద్యమాలు అంటాం, పునరుజ్జీవన ఉద్యమాలు అంటాం, రినైజాన్స్ అంటాం. ఈ ఉద్యమాల వల్ల ఇది వెలుగులోకి వచ్చింది.
ముఖ్యంగా ఇంతకుముందే మనం చెప్పాం, ఫ్రెంచ్ విప్లవం ప్రపంచానికి అందించినటువంటి నినాదాల వల్ల, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వల్ల ఈ సామాజిక సమానత్వము, సామాజిక భాగస్వామ్యం ఏదైతుందో, ముఖ్యంగా సమ్మిళిత భాగస్వామ్యం ఏదైతుందో, అవి విశ్వజనీనమైనటువంటి సూత్రాలుగా ప్రపంచ సమాజానికి పరిచయం అయ్యాయి. అంటే సమాజంలో ఉండేటువంటి అందరు వ్యక్తులు కూడా వాళ్ళు సమానమైనటువంటి జీవన అవకాశాలను పొంది ఉండాలి తప్ప ఎవరి పట్ల వివక్షత ప్రదర్శించరాదు అనేటువంటిది సమాజ శాస్త్రం యొక్క సూత్రం. బట్ దానికి విరుద్ధంగా జరుగుతున్న దాన్నే సామాజిక వెలి అంటాం. సామాజిక శాస్త్రవేత్త అనేటువంటి ఎమిలీ డర్క్హైమ్ అనేటువంటి శాస్త్రవేత్త మనకి ఈ సామాజిక వెలిపైన విస్తృతమైన పరిశోధన చేసి సామాజిక వెలిని అంటే ఆ సమస్యకు పరిష్కరించడానికి ఒక సంఘటిత సిద్ధాంతాన్ని ఒక శాస్త్రీయ పద్ధతిలో వివరించేటువంటి ప్రయత్నం చేశాడు. అదేవిధంగా ఫ్రాన్స్తో పాటు మిగతా అనేక దేశాల్లో, యూరోపియన్ యూనియన్లో దేశాలు కానీ, యునైటెడ్ కింగ్డమ్లో కానీ ఈ అభివృద్ధి విధానాల వల్ల కొన్ని సందర్భాల్లో తెలియకుండానే కొన్ని వర్గాలు వెలివేయబడుతున్నటువంటి సందర్భం ఉంది. సో డెవలప్మెంటు జరుగుతున్నప్పుడు కొన్ని సందర్భాల్లో డిస్ప్లేస్మెంట్ కూడా జరుగుతుంది. అభివృద్ధి స్థానభ్రంశం అంటాం. ఆ స్థానభ్రంశం జరగడం వల్ల కూడా కొన్ని వర్గాలు ఒక నుంచి శాశ్వతంగా వెలివేయబడుతున్నారు. అదేవిధంగా మనకి ప్రపంచ కార్మిక సంస్థ ఈ సామాజిక వెలిపైన లేదా వలసలపైన అనేక అధ్యయనాలు జరిపితే ఆ అధ్యయనాల్లో వెలిపినటువంటి విషయం ఏంటంటే, యూరోపియన్ సమాజంలో రాజకీయ సమీకరణలు జరిగినప్పుడల్లా, సో అదేవిధంగా సామాజిక సమీకరణలు జరిగినప్పుడల్లా ఈ సామాజిక వెలి అనేటువంటిది ప్రమాదకర స్థాయికి చేరుకున్నట్టు మనకు ఉంటుంది. దాంతోపాటు కొన్ని సమాజాల్లో ఈ పేదరికము, అసమానతలు, అణచివేత, వివక్షత ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా సామాజిక వెలికి ఒక రూపాలుగా కనబడుతున్నాయి. అందువల్ల సామాజిక వెలిని మనం ఒక సంక్లిష్టమైనటువంటి ప్రక్రియగా, ఒక బహుముఖమైనటువంటి ప్రక్రియగా చెప్తాం. సో ఇది ఎంత భిన్నమైనటువంటి భావన అంటే సమాజంలో ఉండేటువంటి సభ్యులందరికీ సహజంగా, ఎందుకంటే లభించాల్సినటువంటి అవకాశాలు లభించకపోవడం అనేది అది అంటే సమాజ సూత్రానికి పూర్తిగా భిన్నమైనది. ఎందుకు పుట్టుకతో అందరూ సమానులే అయినప్పుడు మరి జీవన అవకాశాల పరంగా ఎందుకు ఈ వివక్షత అనే ఒక సమస్య ఉంటుంది. అంటే జననం అనేది అందరికీ కామన్. ప్రపంచవ్యాప్తంగా మిగతా జంతువులు ఎట్లయితే జన్మిస్తున్నాయో అలాగే మానవులు కూడా జన్మించినప్పుడు ఈ సంపద అనేది ఎవరికి సొంతమవుతుంది, దీనికి ఎవరు హక్కుదారులు అనేటువంటి ఒక పెద్ద ప్రశ్న ఉంటుంది. సో కేవలము మానవ కల్పితంగానే ఉన్నతము, నిమ్నము అనేటువంటి భావనలు సృష్టించుకున్నారు తప్ప వాస్తవంగా ఈ సామాజిక అసమానత అనేది శరీర దారుఢ్యం పరంగాన, లేదా రంగు పరంగాన, లేదా తెలివితేటల పరంగాన ఒక వర్గము ఇంకొక వర్గం పైన ఆధిపత్యం చెలాయించడం అనేది సమాజ శాస్త్ర సహజ న్యాయ సూత్రాలకి పూర్తి భిన్నమైనటువంటి భావన. అందరూ ఆనందంగా జీవించేటువంటి ఈ సమాజంలో కొన్ని వర్గాలు ఎందుకు మిగతా వర్గాలపైన దాడులు చేస్తున్నాయి, మిగతా వర్గాలపైన ఆధిపత్యం చెలాయిస్తున్నాయి, వివిధ కారణాలను వెతికి వారిని ఎందుకు వెలివేస్తున్నారు అనేటువంటిది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సందర్భం. సో దానిలో భారతదేశం కూడా ఒక భాగం కావడాన్ని ఇక్కడ పరిగణలోకి తీసుకోవాలి. సో ఇందుకే మనకి భారత రాజ్యాంగ రూపకల్పనలో కూడా దీన్ని ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాలి. ఈ సమాజము అసమానతల పునాదులపై నిర్మించబడిందని చెప్తారు. దీని నిర్మాణంలోనే వైకల్యం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఆ తర్వాత జరిగే పరిణామాలు కూడా దానికి తగ్గట్టుగా ఉంటాయి. కాబట్టి వర్ణ వ్యవస్థ, కుల వ్యవస్థ ప్రతిపాదికన జరిగినటువంటి ఈ సమాజ గమనంలో సామాజిక వెలి కూడా అలా విధంగా కొనసాగుతూ వస్తున్నది. అయితే మామూలుగా సమాజ శాస్త్రానికి సంబంధించినటువంటి ఒరిజినల్ సిద్ధాంతాన్ని కనుక పరిశీలిస్తే ఈ సంపద లేదా అధికారము, గౌరవము ఇట్లాంటి కొన్ని అంశాల ఆధారంగా చూస్తే అసమాన పంపిణీ జరిగితే ఆటోమేటిక్గా అసమానత వస్తుంది. అంటే ఇప్పుడు మనకు సంపద ఉంది, కొద్దిమంది దగ్గరనే మనం కేంద్రీకృతం చేస్తే మిగతా వాళ్ళు దాన్ని పొందలేకపోతారు. అదేవిధంగా అధికారం ఉంది, అది కొద్దిమంది చేతుల్లో ఉంటే మిగతా వాళ్ళు పరాధీనులుగా మారిపోతారు. అంటే అనివార్యంగానే ఈ అసమానత అనేది సమాజం సృష్టించింది తప్ప మొదటి నుంచి లేదు. సమాజంలో వ్యక్తులు సృష్టించినట్టు అనేటువంటి భావన గుర్తుపెట్టుకోవాలి. అంటే కొన్ని వర్గాలను ఉద్దేశపూర్వకంగా జనజీవన స్రవంతికి దూరంగా పెట్టడం అనేది వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, అధికారం కోసం, ఆధిపత్యం కోసం, కొన్ని సందర్భాల్లో ఆనందం కోసం కూడా కొన్ని వర్గాల పైన దాడులు చేసేటువంటి సందర్భం ఏదైతుందో అది సామాజిక వెలికి ఒక రూపంగా చెప్పే ప్రయత్నం చేస్తాం. సో అదేవిధంగా వాళ్ళ అభివృద్ధి చెందకుండా అడ్డుపడడం కానీ, సో వారిని వెలివేయడం కానీ అత్యంత ప్రమాదకరమైనటువంటి అంశాలు. కాబట్టి మనకి
సిలబస్లో ఈ విషయాల పట్ల అవగాహన ఉండాలని అభ్యర్థులకు దీన్ని సూచించారు. అయితే ఎక్కడైతే సామాజిక స్థరీకరణ జరుగుతుందో, అంటే సమాజం స్తరాలుగా నిర్మించబడుతుందో అక్కడ అనివార్యంగానే సామాజిక వేలి అనేది కనబడుతుంది. భారతదేశంలో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర అనే స్తరాలు ఉన్నాయి. అగ్ర కులాలు, నిమ్న కులాల స్తరాలు ఉన్నాయి. కాబట్టి ఆటోమేటిక్గా మనకి భారతదేశంలో కూడా సామాజిక వెలి అనేది కుల వ్యవస్థ లేదా వర్ణ వ్యవస్థ రూపంలో కనబడుతున్నటువంటి సందర్భం ఉండాలి. అంతేకాకుండా అంటే మనకి ఒక రకంగా చెప్పది ఏ రూపంలో కనబడుతుంది, ప్రపంచవ్యాప్తంగా జాతుల రూపంలో కనబడుతుంది. అంటే మనకు ఉన్నతమైనటువంటి జాతులు, నిమ్నమైన జాతులు అని. కులాల పరంగా చూస్తే నిమ్నమైన కులాలు, ఉన్నతమైన కులాలు. వర్ణం పరంగా చూస్తే అంటే వాళ్ళ వర్గం పరంగా చూసినప్పుడు ఆర్థికంగా కోణాలు చూస్తే ధనికులు, పేదవాళ్ళు అనేటువంటి సందర్భం. లింగపరమైనటువంటి అంశాల పరంగా చూస్తే మహిళలు, పురుషులు అనేటువంటి సందర్భం. సో ఈ విధంగా వేరువేరు పారామీటర్స్ను ఆధారంగా చేసుకుంటే ప్రతి సమాజంలో వేరువేరు కారణాల వల్ల ఇవి జరుగుతూ పోతున్నటువంటి సందర్భం ఉంది. సో ఒక రకంగా చూస్తే మరి ఈ వివక్షత, ఈ అసమానత అనేది ప్రమాదకర స్థాయికి చేరుకుంటే సామాజిక వివక్షత, సామాజిక దోపిడీ, సామాజిక పరమైనటువంటి వెలి అనేటువంటిది కనుక ప్రమాదకర స్థాయికి పెరిగితే అక్కడ నిర్ణయాధికారం లేదా సమాజం యొక్క అభివృద్ధిలో ఒక వర్గాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే ఆ సమాజం వేగంగా అభివృద్ధి చెందదు. సమాజం మరింత వెనుకబడతానని గుర్తు. అంటే మనం 10 మంది కలిసి చేయాల్సినటువంటి పనిని దానిలో ఒక 5 మందిని లేదా నలుగురిని ఆ పనికి దూరంగా పెట్టడం వల్ల మనం నిర్దిష్ట సమయంలో ఎట్లయితే లక్ష్యాన్ని చేరుకోలేమో సామాజిక వెలి కూడా అలాంటి భావనే అని సామాజిక శాస్త్రవేత్తలు పేర్కొంటారు. అంటే సమాజ అభివృద్ధిలో అందరూ భాగస్వాములు కావాలి, కానీ కొందరిని పక్కకు పెడితే ఆ సమాజం వెనుకబడిపోతుంది. కాబట్టి మనం దీన్ని అర్థం చేసుకోవాలి. దీనికి సంబంధించి మనకు రెండవ భాగాన్ని మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో చూస్తాం.